స్పష్టంగా చెప్పాలి కాదనేది మా ఉద్దేశం సార్. ఓకే, ఇంకోటి బంగారం ఏంటి అసలు? బంగారం కొనొద్దు ఒకటి సార్. ఓకే ఓకే చిన్నపరెడ్డి గారు, బంగారం కొనొద్దు అన్నారు, మరి అది కరెక్టేనా సార్? కొనొద్దు అన్నారు అదే సార్, దాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది సార్. ఇవాళ దాని గురించి పార్టీ విధానంగా మేము మాట్లాడాలంటే ఖర్చులకు సంబంధించినటువంటి అంశాన్ని ఎవరికి సార్, ఇప్పుడు బ్రాండెడ్ బట్టలు కొనొద్దని అన్నారు, బ్రాండెడ్ బట్టలు కొనొద్దు అన్నారు, బంగారం కొనొద్దు అన్నారు, విదేశీ పర్యటనలు వద్దన్నారు, ఇలా రకరకాల సూచనలు చేస్తూ మరి చేసినటువంటి పరిస్థితిని ఐకానిక్ గా ఎవరినో ఒకళ్ళు స్ఫూర్తిగా తీసుకోవాలి కదా. ఆ స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అంశాన్ని పెద్దలు స్టార్ట్ చేయాలనేది మా ఉద్దేశం. అది ప్రధానమంత్రి గారి స్థాయిలో ప్రధానమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉప ముఖ్యమంత్రి వీళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళు తగ్గించుకొని మిగతా వాళ్ళందరినీ కూడా తగ్గించుకోమని, కొనొద్దనో చేయొద్దనో అన్ని చెప్తే అది ఒక ఆచరణ సాధ్యమైంది. అంతేగాని మీరంతా విలాసం చేసుకుంటూ, మీరంతా బ్రహ్మాండంగా హెలికాప్టర్ విమానాల్లో తిరుగుకుంటూ, ప్రజలు మాత్రం మీరు తినొద్దు, తాగొద్దు, తిరగొద్దు, మొత్తం మెలకుండా కూర్చోండి ఆ దేశాన్ని. సరే చిన్నపరెడ్డి గారు, సరే వాళ్ళది ఇందాక మీరు చెప్పినట్టు అసమర్థమైనటువంటి పాలనే అనుకుందాం కాసేపు, ఒక నిమిషం, అసమర్థమైన పాలన అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కాసేపు ఇప్పుడు మీరు మన జగన్మోహన్ రెడ్డి గారి చెప్పండి, మోడీ గారి పిలుపు మేరకు ఒక బాధ్యత కలిగినటువంటి భారతదేశ పౌరుడిగా నేను ఇలా చేస్తున్నాను, దమ్ముంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మోడీ గారు నేను చేసినట్టు రైళ్లలో ప్రయాణించగలరా అని చెప్పి ఛాలెంజ్ చేస్తారండి. అద్భుతంగా ఉంటుంది కదా, మరి అలాంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు సార్? డెఫినెట్ గా సార్, మా నాయకుడు యూకే నుంచి నిన్ననే వచ్చారు. ఆ సందర్భాన్ని నాయకుడి దృష్టికి వెళ్తుంది, నాయకుడు దాని గురించి మాట్లాడతారు. మాట్లాడే రోజు మాట్లాడకుండా వెంటనే సూచనలు మనమే డైరెక్షన్ రాసి ఇచ్చేది కాదు కదా సార్. ఇదేమన్నా మేము రాసి ఇచ్చేదా? మిగతా పార్టీలకు రాసి ఇచ్చినట్టు ఆ నాయకుడు స్వతంత్రంగా మాట్లాడగల ఇబ్బంది ఏమి లేదు, అన్ని విషయాలు మాట్లాడతాడు స్పష్టంగా. మేము సోనియా గాంధీని ఎదిరించినటువంటి పార్టీ సార్ మాది. ఇవాళ మాకేం మాట్లాడటంలో ఏ దానికి వెనకడాల్సినటువంటి అవసరం లేదు మాకు. ఓకే చిన్నపరెడ్డి గారు, నుమాన్ మహమ్మద్ గారు, గుడ్ మార్నింగ్ సార్. రాహుల్ గాంధీ గారు నేను ఒక ట్వీట్ చేశారు, ఒకసారి ఆ ట్వీట్ ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. మీకు తెలుసు ఆల్రెడీ ఏమంటున్నారంటే ఇందులో ఆయన ఈ మాటలన్నీ కూడా, అంటే ఇది పబ్లిక్ ఆయన చెప్పినటువంటి దాన్ని చూస్తుంటే డోంట్ బై గోల్డ్, డోంట్ గో అబ్రాడ్, యూజ్లెస్ పెట్రోలు, తర్వాత వచ్చేసి కట్ డౌన్ ఆన్ ఫెర్టిలైజర్ అండ్ కుకింగ్ ఆయిల్, టేక్ ద మెట్రో, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇవన్నీ కూడా ఆయనకు సంబంధించినటువంటి ఫెయిల్యూర్కి ఇవన్నీ కూడా సాక్ష్యాలు అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నట్టు